ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరెవ్వరూ భయపడాల్సిందేమీ లేదు. చూసుకోవడానికి నేనున్నాను కదా. రేపే అర్జున్ని రావణ్ దగ్గరకు తీసుకెళ్తాను. ఈ పరిస్థితుల్ని సరిదిద్దగలిగిన వ్యక్తి ఆ రావణ్ మాత్రమే. మనం అతడిచ్చిన టైంకి వెళ్ళాలి, లేదంటే రావణ్కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. పద అర్జున్, నిన్ను కూడా తీసుకొస్తా అని చెప్పా. పద. నేనుండగా వేరే వాళ్ళతో మనకెందుకు డీలు? అర్జున్, బేసికల్లీ నువ్వు హీరో, వాడు విలన్. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది. విలనిజం రావణ్ చేస్తేనే విలువ ఉంటుంది. పొడి చేస్తాడనుకున్న ఆదినే పిచ్చోడై కిటికీలో నుంచి అన్నం పెడితే ఎదురు చూసే పరిస్థితి వాడిది. నువ్వే ముందుండి నడిపిస్తుంటే నిన్ను కూడా పిచ్చోణ్ణి చేయగల సమర్థురాలు నీ భార్య. అప్పుడు మా పరిస్థితి ఏంటి ఆలోచించు అర్జున్. నువ్వు సేఫ్గా ఉండాలి. మేమప్పుడే సర్వైవ్ అవుతాం అర్జున్. ముఖ చిత్రం నీది పెట్టుకొని లోపల ఆర్టికల్స్ అన్నీ ఆ రావణ్ చేత రాయిద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్నా, హారత్ తీసుకో. ఓహో, వెళ్ళేది శుభకార్యానికి అన్నట్టు ఏంటి ఏర్పాట్లు? అయినా ఇది నీకు అస్సలు సెట్ అవ్వలేదు. మామా, దిస్ ఇస్ టూ మచ్. కలిసేది రాక్షసుండే అయినా మన మంచి కోసమే కదా. మనకంతా శుభమే జరగాలని. ఊరుకోలుడు, ఊరుకో. ఇలాంటి కొన్ని సెంటిమెంట్స్ మనం ఫాలో అవ్వాలి. ఆల్రెడీ రాయిలా ఉన్న గుండెని గట్టిగా చేసుకో. We have to follow traditions. తీసుకో అన్నా. పద. బాయ్, ప్లీజ్ బాయ్, తప్పైపోయింది బాయ్, వదిలేయ్ బాయ్. తప్పైంది, ప్లీజ్ బాయ్, వదిలేయండి బాయ్. ప్లీజ్ బాయ్, గున్నా బాయ్, మీరైనా చెప్పండి బాయ్. ప్లీజ్ బాయ్, బాయ్, ప్లీజ్ బాయ్, వదిలేయండి బాయ్, వదిలేయండి బాయ్, ప్లీజ్ బాయ్, ప్లీజ్ బాయ్. ఏంటి గుణ, వదిలేనా? అంతగా వేడుకుంటున్నాడుగా, వదిలే బాయ్. సరే వెళ్ళు, బ్రతుకు పో. ప్లీజ్ బాయ్, నన్ను కాదు బాయ్, నా తమ్ముని వదిలేయండి బాయ్. వదిలేయ్ బాయ్. తమ్ముడు, అలాగే వదిలేస్తున్నా. నీ తమ్ముడి ఆయుష్ గట్టిదైతే వదిలేస్తా. అయ్యయ్యో, వదిలేయండి బాయ్. గుణ, 1 2 బతిమాల్తూనే ఉండు. 3 4 ఆయుష్ ఉంటేనే మిగులుతాడు. 5 6 నా కాళ్ళ కింద ఉన్నది ఎవరు? అయ్యో వద్దు బాయ్, ప్లీజ్ బాయ్. 7 8 నీ తమ్ముడు కాసిది. 9 10 నీ తమ్ముడి గతి ఇది.
నా తమ్ముడు అయ్యో 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 రే వీడికి ఈత నేర్పించలేదా? రాదన్నా. తప్పు చేశావు. నేర్పించాల్సిందిరా, లేదంటే ఇలా స్విమ్మింగ్ పూల్లో మునిగి చచ్చిపోయేవాడు కాదు కదా. నా తమ్ముడు అయ్యో. గుణ స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయాడని కేసు క్లోజ్ చేయించు. ఈ బాడీని వాడికి అప్పగించు. సరే బాయ్. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఈ చేయి చూసారుగా, కట్ చేసి గేట్ కాపలకాయమని ఇక్కడ కూర్చోబెట్టారు. అసలు వాళ్ళు మంచులు కాదు. ఏంటి మామ ఇది? వీడేదో తప్పు చేసుంటాడు, నమ్మక ద్రోహం చేసుంటాడు. అలాంటివి రావణ్ సహించాడు. మనకి రావణ్ చాలా క్లోజు. చూస్తూ ఉండు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడో. రా రా. గుణ, వరంగల్ హైవే పక్కన 110 ఎకరాల ల్యాండ్ సంగతి ఏమైంది? దాని సెటిల్మెంట్ కోసమే తిరుగుతున్నాం బాయ్. వదిలే, దానికోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. మహా అయితే 10 కోట్లు పోతుంది. మిగతా వాటి మీద ఫోకస్ పెట్టు. సరే బాయ్. భాయ్ని చూడాలి. నా పేరు బస్ బాలరాజు. చెబుతాను. కనీసం కూర్చోమని కూడా అనలేదు. భాయ్ దగ్గర ఉన్నోళ్ళంతా ఇలా తల తిక్కగానే ఉంటారు. ఇంకోసారి ఇలాంటి వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా చూసుకో. ఓకే బాయ్. సార్, ఎవరో బస్సు బాలరాజ్ అంట, మీకోసం వచ్చారు. వస్తానని చెప్పు. అలాగే. నువ్వు వెళ్ళి ఆ పని చూసుకో. సరే బాయ్. రే అర్జున్, చూసావా ఈ సెటప్ ఎలా ఉందో? ఇల్లు ఎలా ఉంది? బాగుందా? ఏం బాలకాక. నమస్తే రావణ్ భాయ్. ఎట్లా ఉన్నావు? బాగున్నాను. ఏంట్రా ఇలా నిలబెట్టావు? కూర్చోమనలేదా? మీరు కూర్చోండి కాక. వీడు నా మేనల్లుడు అర్జున్ అని, శివగామి భర్త. ఓ, ఈయన్నే కదా శివగామి జైలుకు పంపించింది? ఈ మధ్య శివగామి కొంచెం ఎక్కువ చేస్తోంది, చాలా ఎక్కువ. మంచిగా ఉన్న మా ఆదిని పిచ్చోడిగా మార్చి చీకటి గదిలో కట్టేయించింది. మా పనులన్నీ తనకి నచ్చిన వాళ్ళకు అప్పజెప్పి మమ్మల్ని డమ్మీల్ని చేసేసింది. అవును సార్, మేము ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాం. మావ మీ గురించి చాలా చెప్పారు. మీరేదైనా ప్లాన్ చేయాలి. శివగామి నా బిజినెస్ రైవల్, ఒక రకంగా నా శత్రువే. ఆ విషయం అందరికీ తెలుసు. బిజినెస్ కన్నా ముందు తను నాకు పర్సనల్ గా కూడా శత్రువే. అది ఎవ్వరికీ తెలీదు. నిజానికి శివగామిని పెళ్లి చేసుకోవలసింది నేనే. నేను శివగామి ఇంట్లో ఉన్న 2 వస్తువుల మీద కన్నేశాను. ఒకటి శివగామి, ఇంకొకటి భైరవీదేవి. అదే శివగామి ఇంట్లో ఉన్న భైరవీదేవి విగ్రహం 6 ఏళ్ల క్రితమే
మా అమ్మ నాన్న శివగామి ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడొచ్చారు. అప్పుడు గణేశుడి విగ్రహం పెట్టారు. హలో, వెల్కమ్. ప్లీజ్ కమ్. ఇంట్లో గణేశుడి విగ్రహం పెట్టినట్టున్నారు? అవును, మా చెల్లెలు శివగామికి చిన్నప్పటి నుండి బొమ్మల కొలువు పెట్టడం చాలా ఇష్టం. ప్లీజ్ కమ్.